నాన్న చావుకు కారణమైన అడప శంకరయ్యపై మా ఇంటి స్థలాన్ని ఆక్రమించిన శంకరయ్యపై మా రాతి కట్ట నెట్టిన అడప శంకరయ్యపై గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకున్న అడప శంకరయ్యపై మాకు తెలియకుండా ఇక్కడ ఉన్న స్థలంలో అట్టున్న రాతి కట్ట ఇటు తీసుకొచ్చి అడప శంకరయ్యపై చర్యలు తీసుకోవాలి. మాకు తెలియకుండా మా స్థలంలో అడప శంకరయ్య అంటుడు అక్కడ రాతి కట్ట తీసుకొచ్చి ఇటు చేసిండు. దానిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు గుడిమళ్ళ విజయలక్ష్మి. నన్ను సోమవారం ఇచ్చారు. మా నాన్నగారి పేరు చింతపల్లి జయరాజు, మా అమ్మగారి పేరు మరియమ్మ. మేము 40 సంవత్సరాలుగా ఇదే స్థలంలో ఉంటున్నాం. కొత్తగా ఈరోజు వచ్చి 40 సంవత్సరాల తర్వాత ఇది నాది అంటూ కమ్మ కులానికి చెందిన అడప శంకరయ్య ఇవాళ మాది అని ఆక్రమించుకుంటుండు. మేము శనివారం సాయంత్రం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. కాబట్టి అడప శంకరయ్యపై చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా నాన్నగారి పేరు చింతపల్లి జయరాజు, మా అమ్మ పేరు చింతపల్లి మరియమ్మ. మేము ఇక్కడే 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మేము పుట్టి పెరిగింది ఇక్కడే. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న అడప శంకరయ్య అనే వ్యక్తి మా భూమిని కబ్జా చేసి మాది అని మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని బెదిరిస్తుండు. అది కాక గవర్నమెంట్ స్థలం వెనక ఎకరం ఉన్నా అది కూడా కబ్జా చేసి నాది అని మమ్మల్ని బెదిరిస్తే ఎక్కడి నుంచి వెళ్ళిపోమ్మను అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మేము ఎస్సీ మాల కులానికి సంబంధించిన వాళ్ళం, మాలవలం అని మమ్మల్ని బెదిరిస్తే తక్కువ కులం అని బెదిరిస్తున్నాడని మమ్మల్ని అన్యాయం చేస్తుండు. మాకు ఏదైనా న్యాయం చేయండి. అదేంటిదమ్మా? మా స్థలం కూడా న్యాయం జరగాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మా వెనకుంది ఆ స్థలం, ఇప్పుడు చూసినా ఉంటది. అది ట్యాంకీ కానించి ఎకరం పొలం ఉంది. ఎవరిది? మాదే. గ్రామస్థం మీద మేము ఉండే స్థలం 3 కుంటల దాకా ఉంటది. ఆ స్థలానికి ఆక్రమించిండు శంకరయ్య గారు ఇయ్యాల. మీ స్థలం కూడా ఆక్రమించిండు? మా స్థలం కూడా ఆక్రమించిండు. మరి నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదా శంకరయ్య మీద? ఇప్పుడు 3 నెలల బట్టి తిరుగుతుంటేనే కంప్లైంట్ తీసుకోలేదు. ఎప్పుడు తీసుకున్నారండి? ఎంఆర్ఐ గారు తీసుకోలేదు, ఆర్ఐ గారు తీసుకోలేదు, ఎస్ఐ గారు తీసుకోలేదు. అంటే ఇక వాళ్ళు పెద్దవాళ్ళని చెప్పిన మాట కల్లా ఇంకోటి 8 నెలలు గడిపారు. ఇప్పటి వరకు డబ్బులు పెడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరిగిద్ది? మీది ఎంత ఆక్రమించిండు? అసలు మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఇంత ముందు మాది పక్కనే, వాళ్ళ పక్కనే మా ఇల్లు. ఎవరు పక్కన? చింతపల్లి జయరాజ్ పక్కనే మా ఇల్లు. ఇప్పుడు నీ వెనకున్న ఇల్లు పక్కనేనా? పక్కనే మాది, వాళ్ళది పక్కనే. మరి నీ స్థలం ఎన్ని కుంటలో ఎవరు ఆక్రమించారు? శంకరయ్య గారే. ఇప్పుడు దున్ని వేసుకున్నాడు చేను, వేసుకున్నారు. మరి ఇప్పుడు దీని మీద నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావా లేదా? ఇస్తాం. మేము ఎందుకు ఇయ్యాం? మేము ఉండే స్థలంగా మాకేం భయం. మీ పేరు ఏం పేరు? మీ ఆయన పేరు ఏం పేరు? మా ఆయన పేరు రాము, నా పేరు కవిత. ఇంటి పేరు బలమాల. మీ స్థలం కూడా ఈ అడప శంకరయ్య ఆక్రమించుకున్నా అంటున్నారు. శంకరయ్య ఆక్రమించుకున్నాడు. ఇంకా ఇంకెవరిదన్నా ఆక్రమించిండా గవర్నమెంట్ది? ఇంకా ఎక్స్ట్రా స్థలం ఆక్రమించింది. ఎకరం దాకా ఉంటది గవర్నమెంట్దే. గ్రామం మీద అనమాట ఆ స్థలం. నమస్కారం అండి. నా పేరు సులోచన. చింతపల్లి జయరాజు, చింతపల్లి మరియమ్మ మా అక్క, మా బావ. ఇక్కడ 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. 45 సంవత్సరాలు అవుతుందట ఇటు దాదాపు. వాళ్ళు మా మేము ముడ్డు గుడ్డ కట్టిన కాని చేయడం ఉంటున్నారు వాళ్ళు. అలాంటిది 150 ఎకరాల స్థలం ఉండి కూడా కక్కిన కూటి కాసిపడ్డట్టు గింతంత ఇల్లు కట్టుకున్న స్థలాన్ని కాసిపడి ఈ స్థలం నాకు కావాలని చెప్పి రాతికోడ తీసి యువతల బారేసి ఈ జాడు జల్లి అక్కడెక్కడ ఉన్న స్థలాన్ని గజ లోపలికి జరిపి పత్తి వేసుకొని అది కూడా జాలక ఈ జాడును కూడా జల్లి మొత్తం ఇల్లు నుంచి లేపేసి మా బావను కూడా ఒత్తిడి చేయడం వల్ల ఆయనకు బీపీ కనుక వచ్చి నరాలు చిట్టి చచ్చిపోయింది. మా బావ కూడా మక్కి చచ్చిపోయింది. 3 పిల్లగాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోడ్డును పడేస్తున్నారు. ఆ పిల్లగాళ్ళు ఉండటానికి కూడా స్థలం లేదు, దిక్కులేని పక్షుల్లాగా ఉన్నారు. ఎంత ఉంటే సరిపోయి అడప శంకరయ్య అనే వ్యక్తిని మీరు అందరూ నిలదీసి న్యాయం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇది ఒక్కటే కాకుండా మన్నయ్యలు కూడా వెనకాల ఇల్లు కట్టుకుంటే ఆ స్థలాన్ని కూడా ఖాళీ చేయించి వాళ్ళు పైకి పిల్లల చదువుకి ఇబ్బంది అవుతుందని వర్షం వచ్చినప్పుడు చెరువు నిండి పిల్లగాలు బావేది కట్టలేదని మెయిన్ రోడ్డు ఎమ్మటకు పోయారు. ఆ స్థలం ఈ స్థలం మొత్తం ఆక్రమించి వెనకాల ఇంకెకరం ఉంటే అది కూడా ఆక్రమించి మొత్తం మాదేనని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఉంటాను నిలవటానికి నీళ్ళు లేకుండా చేస్తుండో పిల్లగాలని బజార్ను పడేసిండు. అదే అడప శంకరయ్యని మీరందరూ నిలదీసి ఎవరైనా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి ఇంకా పొలం ఉందమ్మా? ఇంకా పొలం 150 ఎకరాల దాకా ఉంది ఆయనకి. అది ఉన్నది కూడా జాలక ఇంకా కక్కుర్తిపడి ఇంకా ఎక్కడికొస్తే అక్కడికి ఆక్రమిస్తామని మరి ఇంకేమన్నా బంగ్లాలు కట్టించి దేవుళ్ళలాగా నిలిచిపోతున్నాయి చిరస్థాయిగా భూమి మీద. అందరు చచ్చిపోతుంటే పేదోళ్ళు అందరూ లాక్కొని చిరస్థాయిగా నిలిచిపోదాం అనుకుంటున్నాము. రాతి కట్టేసి దరికినట్టిన అడప శంకరయ్యపై మా జాడు మొత్తం, మా ఇంటి ప్లేస్ మొత్తం జాడు జల్లి, ఇంటికాన జాడు జల్లి మా ఇంట్లో నుంచి మమ్మల్ని గొడవలు చేసి ఇబ్బంది పెడుతున్న అడప శంకరయ్యపై మా ఇంటి అనుకున్న గవర్నమెంట్ స్థలం ఎకరం ఉంటే దాన్ని కూడా ఆక్రమించి మా మీద దౌర్జన్యం చేస్తున్న అడప శంకరయ్యపై
మాకు ఇట్లా ఇబ్బందులు పెడుతున్న ఈ అడప శంకరయ్యపై తీసుకోవాలి. మాకు ఎంఆర్ఓ గారు చేయాలని మేము కోరుకుంటూ అడప శంకరయ్యపై ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రామచంద్రపురం, దీన్ని రాంపురం అని కూడా అంటారు. దీనికి సంబంధించిన ఇక్కడ ఎస్సీ మాల కులస్తులకు సంబంధించిన చిన్న స్థలంలో గవర్నమెంట్ ఇచ్చి ఇల్లు కట్టిస్తే దీనికి సంబంధించి పక్కనే ఉన్న ఒక పెద్ద రైతు, సుమారు 100 ఎకరాల పైన ఉన్న రైతు ఇక్కడికి వచ్చి వీళ్ళ స్థలాన్ని ఆక్రమించి వీళ్ళ స్థలంలో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో జాడు పోసి ఈ మాల కులస్తుల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ వీళ్ళు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా దళితుల భూమిని ఆక్రమించుకొని 100 ఎకరాలు ఉన్నా అని అది సరిపోక ఈ విధంగా ఉన్న ఆక్రమించుకున్న వాళ్ళ మీద కనీసం స్థానికంగా ఉన్న రెవెన్యూ వసూలుదారులు కానీ స్థానిక పోలీస్ అధికారులు కానీ ఎటువంటి న్యాయం చేయట్లేదు. వాళ్ళ ఫిర్యాదు ఇచ్చినా కానీ స్పందించట్లేదంటూ ఈ యొక్క మాల కులస్తులు రామచంద్రపురానికి చెందిన ఎస్సీ దళితులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇటువంటి వాళ్ళ సమస్యలు బయటికి మీకు కనిపించవా? పెద్ద మీడియా అని చెప్పుకోవటమే కానీ ఇలాంటి వాళ్ళ సమస్యలు బయటికి తీయాలని కోరుకుంటున్న బాధ్యత ఎస్సీ మాల కులస్తులు.